బతుకమ్మ ఫెస్టివల్ కి మా వరంగల్లో వైబ్ అయితే మామూలుగా లేదు. అన్ని ఫెస్టివల్స్ ఏమో గానీ బతుకమ్మ ఫెస్టివల్ కి మాత్రం తగ్గేదిలే అన్నట్టుగా ఉంటారు. ఇక నేనైతే వరంగల్ చౌరస్తాకి వెళ్ళి పూలన్నీ అయితే తీసుకొని వచ్చాను. ఇక మా మమ్మీ అయితే మార్నింగ్ లేచి అన్ని పనులు చేసుకుని బతుకమ్మని అయితే పేరుస్తుంది. ఎవ్రీ ఇయర్ నేనే బతుకమ్మని పేర్చేది, ఈసారి మా మమ్మీని చేయమన్నాను. ఇక పూల రేట్లు అయితే మామూలుగా లేదు, కాకపోతే సంవత్సరానికి ఒక్కసారి కాబట్టి ఎంత రేట్ అయినా కొనుక్కొని చేసుకోవాల్సిందే. ఫైనల్ మా బతుకమ్మ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు తెలిసి మీరు బతుకమ్మతో పాటు మమ్మల్ని కూడా చూస్తారని, అలాగే మాకు కూడా చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక నేనైతే మా మమ్మీని ఇలా రెడీ చేశాను. మా మమ్మీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక ఈ బుడ్డలతో అలా కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ చూస్తూ ఉన్నాము. ఇక ఇంతలోనే మా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. ఇక అలా కాసేపు ముచ్చట్లు పెట్టుకొని ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నాము. బతుకమ్మ అంటేనే మనం మన పుట్టింటికి వెళ్తాము. పుట్టింటికి వెళ్ళిన తర్వాత మన చిన్ననాటి ఫ్రెండ్స్ అందరు కలుస్తారు. నాకైతే ఈ బతుకమ్మ చాలా బాగా నచ్చింది. ఇక్కడ బతుకమ్మని నిమజ్జనం చేసే ముందు అమ్మవారి ఆభరణాలన్నీ అయితే తీస్తున్నారు. అమ్మమ్మ అయితే బతుకమ్మను చేతి నిండా పట్టుకున్న గౌరమ్మ లెక్క ఉంది కదా. ఇక నేను కూడా బతుకమ్మతో కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత మా మమ్మీకి అయితే ఇచ్చేసాను నిమజ్జనం చేయించడానికి. ఇలా మా బతుకమ్మ ఫెస్టివల్ అయితే ఇంత అంగరంగ వైభవంగా మేమైతే జరుపుకున్నాము. ఈ ఒక్క రోజు కోసం మేము ఎన్ని నెలల నుండి తంటాలు పడుతూ ఉంటాము. ఏ చీర కట్టుకోవాలి, ఏది వేసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి అని. ఫైనల్ గా ఇంత కష్టపడి రెడీ అయ్యి బతుకమ్మతో దిగిన ఫొటోస్ చూసుకుంటూ ఇయర్ మొత్తం గడిపేస్తా. బతుకమ్మ నిమజ్జనం చేసిన తర్వాత కొన్ని వాటర్ అయితే ఇస్తారా, వాటర్ ని నెత్తి మీద చల్లుకున్న తర్వాత ఇలా గౌరవం అయితే అందరు ముత్తైదులకు పసుపు కుంకుమ అయితే ఇవ్వాలి. మా తెలంగాణలో ఈ ఫెస్టివల్ కల్చర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.